రెవెన్యూలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన కిరణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ త్రిపాఠి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగ విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ను పూలమాలలు, శాలువాతో సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. అదనపు కలెక్టర్ గా కిరణ్ కుమార్ అందించిన సేవలను కొనియాడారు. ఎంతో సమర్థత కలిగిన అధికారి పదవి విరమణ చేస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటని అన్నారు. ఎంతో ఒత్తిడితో కూడుకొని ఉండే రెవెన్యూ శాఖలో డిఆర్ఓగా అదనపు కలెక్టర్ గా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, రెవెన్యూ శాఖ పరమైన అంశాలలో ఒత్తిడికి గురికాకుండా ఓపికతో బాధ్యతాయుతంగా పనిచేశారని కొనియాడారు. పదవి విరమణ చేస్తున్న అదనపు కలెక్టర్ వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ భుజంగారావు మాట్లాడుతూ ఉన్నత హోదాలో కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగాలతో కిరణ్ కుమార్ ఎంతో సౌమ్యంగా, స్నేహభావంతో మెలిగేవారని అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అదనపు కలెక్టర్ గా తన సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పూర్తి సహకారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, ట్రైనీ ఆర్డీఓ సందీప్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. సో మేము వెళ్తూ అప్పుడే డిఆర్ఓ గారు బయట, అంటే కిరణ్ గారు బయట వచ్చేసరికి మేము అడిగినాం, డిఆర్ఓ గారు ఏముంది సార్, మూడ్ ఎలా ఉంది, ఏమైనా కోప్పడతారా, ఏదైనా ఫైల్ విసిరేస్తారా, కొన్ని ఉంటాయి కదా కొంతమంది కలెక్టర్కి. సో డిఆర్ఓ గారు చాలా ప్రశాంతంగా, ఏం లేదు మేడం అంతా బాగానే ఉంది, లోపల వెళ్ళేసరికి. సో అది ఎందుకు చెప్తున్నానంటే కిరణ్ గారికి ఒక ప్రత్యేకత, బయట ఉన్న వాతావరణం ఎంత ఒక పోరాటం లాగా ఉన్నా కూడా కిరణ్ గారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్, ఇప్పుడు తన పదవి విరమణలో ఉన్న లాస్ట్ పోస్టింగ్ నాతో అంటే నిజంగా ఒక కోఇన్సిడెన్స్. అదే ఆ ప్రశాంతంగా ప్రవర్తన ఎందుకు ప్రత్యేక నాకు గుర్తుంది అంటే, మన రెవెన్యూ సబ్జెక్ట్ లేదా యాజ్ జాయింట్ కలెక్టర్ లేదా డిఆర్ఓగా కానివ్వండి, చాలా బాధ్యత గల పోస్ట్ అది. సో అందులో మనం ఆవేశంలో లేదా కొన్ని బయట ఉన్న ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం పని చేస్తూ ఉంటే అందులో తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఒక కలెక్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ పోస్టులు అంటే ఇవే, జాయింట్ కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్లు కావచ్చు. సో ఇప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే, గత 6 నెలల్లో జేసీ గారు ప్రతి ఒక్క ఫైల్ని స్టడీ చేస్తారు. అది ఎంత చిన్న విషయమైనా, ఒక 12,000 డిపిసి అయినా కూడా తన చాలా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించేవారు. దానివల్ల నా బర్డన్ చాలా మటుకు తగ్గేది. తప్పకుండా లోటు అయితే మేము ఫీల్ అవుతాం కిరణ్ గారు. బట్ అట్ ద సేమ్ టైం అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మనకి బదిలీలు, రిటైర్మెంట్ ఇవి అన్ని సహజమే. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. మీ అందరు కొంచెం బాధపడతారు, మీ షీల్డ్ రెవెన్యూ శాఖతో పాటు ఇంకా ఇతర కొనుగోలు చేసే ప్రక్రియలు కావచ్చు, చాలా సాఫీగా ఎక్కడ కూడా ఒక రిమార్క్ రాకుండా చేశారు. ఇందులో ప్రత్యేకంగా మనం చూసింది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయడం అనంత ఈజీ కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో కిరణ్ గారు చాలా సాఫీగా ఎక్కడ కూడా సర్వీస్లో కానీ ఈవెన్ బయట కూడా ఎలాంటివి రిమార్క్స్ రాకుండా పని చేయడం అంటే నిజంగా నాన్ కాంట్రోవర్షియల్గా ఆ మొత్తం సర్వీస్ కాలం గడపడం అంటే చాలా గ్రేట్. అండ్ బీ ఇన్ టచ్ కిరణ్ గారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతారు మా నిజామాబాద్ ఆఫీసర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సేమ్ కర్ణాటక నుంచి ఇప్పుడు చాలా మటుకు తగ్గారు కదా. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంతటి అపూర్వమైన గౌరవాన్ని అందించిన మనము సత్కారంలో కూడా ఇదే గౌరవాన్ని కలెక్టర్ మేడం గారి తర్వాత కలెక్టరేట్ స్టాఫ్ సత్కారం అందిస్తారు. మరియు తహసీల్దార్స్ సత్కారాన్ని అందిస్తున్నారు. సార్ అయిపోయిన వాళ్ళు రావాల్సిన సాధిస్తున్నాము.
డీసీ సెక్రటరీ గారిని 3 గంటల పాటు నిర్వహించుకున్నాం సార్. DCO గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే ట్రైబల్ సూపరింటెండెంట్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. సంస్కారంతో